నమస్తే, వెల్కమ్ టు రైట్ సైట్. నేను రాజేశ్వరి. కరోనా పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందా? బ్రిటన్లో అలర్ట్ ప్రకటించారు. అమెరికాలో కేసెస్ వేగంగా పెరుగుతున్నాయి. మూడో వేవ్ ముప్పు ఎలా ఉండబోతుంది? యూరప్ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తక్కువ ఇంపాక్ట్ ఉన్న ఒమైక్రాన్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తోందా? అమెరికాలో కేసులు పెరుగుతున్న మృతులు అదుపులోనే ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా అటు రష్యాలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? వ్యాక్సిన్ లభ్యత ఉన్న దేశాల్లో భారీగా కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? వ్యాక్సిన్తో ఒమైక్రాన్ కట్టడి సాధ్యమవుతోందా? మరోవైపు భారతదేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. సో ప్రికాషన్ డోస్ కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి దేశంలో థర్డ్ వేవ్ రాకుండా ఎలా అడ్డుకోవాలి, దీనికి సంబంధించి సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటికే దేశంలో 142 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేపట్టింది. డెల్టా లాంటి భయం లేకుండా బతకటం ఎలా? ప్రమాదాన్ని అధిగమించటం ఎలా సాధ్యం? ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకెన్నాళ్ళు? ఉద్యోగులను ఇప్పుడప్పుడే ఆఫీసులకు పిలిపించటం సాధ్యమేనా? మొత్తం పరిణామాలపైనే నేటి రైట్ సైట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 28 కోట్ల 19 లక్షలుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనాతో 54,23,000 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కేసెస్ కూడా పెరుగుతున్నాయి. అయితే కరోనా మరణాలు తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నాయి దేశాలన్నీ కూడా. అమెరికాలో ఒక్క రోజులోనే 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు ఇంగ్లాండ్లో 1,00,000 వరకు నమోదవుతున్నాయి రోజువారీ కేసులు. ఇక యూరప్ దేశాల్లో అయితే 10 నుంచి 30,000 వరకు కూడా కేసుల నమోదు కొనసాగుతోంది. మృతులు తగ్గుతున్న ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రష్యాలో మరణ మృదంగం కొనసాగుతోంది. కేసులు 23,000 పైనే నమోదవుతున్నాయి. ఇందులో 900 మందికి పైగా మరణించారు. అంటే ప్రపంచ దేశాల మధ్య రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. చాలా దేశాలు తమ దేశాల్లోని విమాన సర్వీసులను నిలిపేశాయి. మరోవైపు ఒమైక్రాన్ దెబ్బకు విమాన సంస్థ కూడా విలవిల్లాడిపోతోంది. ఎప్పటికప్పుడు విమాన ప్రయాణాలు రద్దవుతున్నాయి. కోవిడ్ విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా 11,500 విమానాలను ఇప్పటివరకు రద్దు చేశారన్న సంగతి మీకు తెలుసా? మరోవైపు అమెరికా వచ్చే వారికి 5 రోజుల పాటు ఐసోలేషన్ ఉంచుతున్నారు. మరి 5 రోజుల ఐసోలేషన్ సరిపోతుందా? ఒమైక్రాన్ దెబ్బతో కంపెనీలు చాలా కూడా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వెనక్కు తీసుకుంటున్నాయి. సో ఒమైక్రాన్ ఎలా ఉండబోతోంది, దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని పెద్ద పెద్ద కంపెనీలు సైతం భయపడుతున్న పరిస్థితి. 110 దేశాలని అతలాకుతలం చేస్తుంది. అందులో అదృష్టం కొద్దీ ఇండియాలో తక్కువనే కేసెస్ నమోదైనా మనకు ఎలాగైతే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇతరత్ర దేశాల్లో 4 నెలల తర్వాత వచ్చినట్టు ఇప్పుడు కూడా మనకు థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం జనవరి ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ఎందుకు కేసెస్ తక్కువ ఉన్నాయని అనుకుంటే, ఒకటి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ మన దగ్గర జీన్ సీక్వెన్స్ చేయడానికి కావాల్సిన ల్యాబ్స్ వైరాలజీ ల్యాబ్స్ లేకపోవడం. రెండోది 135 కోట్ల మందిలో 80 నుంచి 90 కోట్ల మందికి ఆల్రెడీ వైరస్ వచ్చిపోయినట్టుగానే మా ప్రైవేట్ సైంటిఫిక్ డేటా చెప్తుంది. అంటే దాని అర్థం 80% వ్యక్తులలో హర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి సఫిషియంట్ యాంటీబాడీస్ ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. మన ఇండియన్ సినారియోలో క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఇదే కాకుండా వేరే ఇన్ఫెక్షన్ ద్వారా యాంటీబాడీస్ ఉంటాయి. అదొక కారణంగా మన దగ్గర ఏసిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువగా ఉండడం, ఏ లక్షణాలు లేని కేసెస్ ఎక్కువ ఉండడం, వాటిని మనం డిటెక్ట్ చేయకపోవడం, ఆ టెస్ట్ ట్రేసింగ్ చేయడం కూడా రెండో కారణం. ఏది ఏమైనా మనకు 3 నెలల క్రితము WHO కానీ ICMR కానీ DCGI కానీ ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో 5 లక్షల కేసు రావచ్చని చెప్పినా కూడా ఇప్పుడు కేవలం 5,000 కేసెస్లో ఉన్నాం. అదృష్టంగా భావించాలి. ఇప్పుడు తప్పనిసరిగా మనం 270 కోట్ల డోసెస్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ కేవలం 190 కోట్లే తీసుకున్నాం. అంటే ఇంకా ఒక 90 కోట్ల డోసెస్ పెండింగ్ ఉంది. అలాగే పిల్లలకు వ్యాక్సినేషన్ చేయాలి. ఈ 2 విషయాల్లో మనం వెనుకంజలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఆ మిగిలిన 90 కోట్ల డోసెస్ ఇవ్వడమే కాకుండా పిల్లలకి వ్యాక్సినేషన్ చేయడం ఒకటైతే, మూడో డోసు గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో కేవలం కొంతమందికి, అంటే వృద్ధులకు, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ ఇమ్యూనో సప్రెసివ్ యాంటీబాడీ లో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి. అది దాదాపుగా 20 నుంచి 30 కోట్ల డోసెస్ అవసరం ఉంటుంది. సో ఈ తరుణంలో వృద్ధులకు, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న వాళ్ళకు, ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్కి రిస్క్ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసి డాక్టర్లు వాళ్ళకు థర్డ్ డోస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే
అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలి అనే ఒక నిబంధనను మాత్రం కఠినంగా అమలు చేస్తున్నారు. జనవరిలో కేసులు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అటు అమెరికా బూస్టర్ డోస్కు సంబంధించి కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగినా కూడా అమెరికన్లలో ఇంకా ఆ ఆందోళన వెంటాడుతోంది. అయినప్పటికీ కూడా దీని నుంచి బయటపడతామనే భరోసాని ఇస్తున్నారు అధ్యక్షుడు బైడెన్. ప్రజల్లో ఆందోళన అక్కర్లేదని ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కరోనా వేరియంట్కి సంబంధించి ఒమైక్రాన్ కేసెస్ పెరుగుతున్నా కూడా మృతులు కంట్రోల్ అవుతున్నారు అనే ఒక భావన అయితే కనిపిస్తోంది. ఇక డెల్టా వేరియంట్ తరహాలో అంత ముప్పు ఉండదు అని చెప్పి అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, కానీ భయపడేంతగా అవసరం లేదు అన్నది అమెరికా అధ్యక్షుడు చెప్తున్న మాట. ఆసుపత్రుల్లో చేరుతున్న వారు వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళే అంటున్నారు అమెరికా అధికారులంతా కూడా. అయితే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా కరోనా ఎఫెక్ట్ ఉంది కనుక ఆంక్షలు కూడా ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయి. ఇక మన భారత్ పై దేశం చైనా జియాన్లో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు ముందే ఇంత టెన్షన్ కనిపిస్తోంది చైనాలో. అందుకే 1,30,00,000 మంది చైనా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక వచ్చే 3 వారాల పాటు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలోనే అన్ని దేశాలు కూడా వెళ్తున్నాయి. ఫ్రాన్స్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే అంశం ముందంజలో నిలబడుతోంది. ఇక ఫ్రాన్స్లో ఒక్క శనివారమే 1,00,000కు పైగా కరోనా కొత్త వేరియంట్ కేసెస్ నమోదయ్యాయి. అంటే 2 ఏళ్ల తర్వాత ఈ తరహాలో కేసులు నమోదవటం అక్కడ ఫ్రాన్స్ అధికార యంత్రాంగాన్ని కూడా ఉరుకులు పెట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేయటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యూకేలోను అమెరికాలోను విపరీతమైన నెంబర్ ఆఫ్ కేసెస్ ఒకేసారి రావటం అనేది కొంచెం బాధాకరమైన పరిణామంగానే ఉంది. దీంతో పాటుగా నిన్న న్యూయార్క్ హాస్పిటల్స్లో పిల్లలకి సంబంధించిన అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేయటం జరిగింది. దానివలన అందరూ కూడా ఇంకా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు దాకా ప్రమాదకరంగా ఎక్కడా లేదు. స్కాట్లాండ్లో జరిగిన పరిశోధనలో అది 70% వరకు తక్కువ అడ్మిషన్స్ ఉండే అవకాశం ఉంది డెల్టాతో పోల్చుకుంటే అనేది తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన పరిశోధనలో ఆల్మోస్ట్ 80% వరకు డెల్టా కన్నా తక్కువ అడ్మిషన్స్ అవసరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి ఒమిక్రాన్ అనేది ఖచ్చితంగా కొంత మేరకు తక్కువ ప్రమాదకారిగానే కనిపిస్తోంది. కానీ ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందినప్పుడు అది ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ శాతం మంది హాస్పిటల్లో అడ్మిట్ అయినా, తక్కువ శాతం మంది మరణించినా అబ్సల్యూట్ నెంబర్స్ తీసుకుంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒమిక్రాన్ని చాలా ఈజీగా తీసుకునే అవకాశం లేదు. ఇది మాత్రమే కాకుండా మన హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానివ్వండి, ఒక్కసారిగా ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించిన కేసులు ఎక్కువగా వచ్చినట్లయితే వాళ్ళందరూ ఐసోలేషన్లో కానీ క్వారంటైన్లో కానీ వెళ్లాల్సిన అవసరం వచ్చినట్లయితే ఒక్కసారిగా మన సర్వీసెస్ అన్ని కుంటుపడే అవకాశం ఉంది. కాబట్టి ఒమిక్రాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక రెస్టారెంట్లు, సినిమా హాళ్లకు వెళ్లేందుకు హెల్త్ పాస్ జారీ చేశారు. టీకాలు, వ్యాక్సినేషన్ చేయించుకుంటేనే బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక క్రిస్మస్ సెలవుల తర్వాత కరోనా కేసెస్ పెరుగుతాయని వైద్య శాఖ నుంచి పలు హెచ్చరికలు రావడంతో అప్రమత్తత కూడా పెరిగింది. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు పేషెంట్లు చేరుతున్నప్పటికీ మరణాలు అదుపులోనే ఉన్నాయన్న భావన అన్ని దేశాల్లోనూ వ్యక్తమవుతోంది. దేశంలో ఇక అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 700కు చేరింది ఒమైక్రాన్ కేసుల సంఖ్య. ఇక రోజువారీ కరోనా కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. ఒమైక్రాన్ నుంచి తొందరగా భారతదేశంలో అయితే కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు నమోదైన 700 కేసెస్లో 151 మంది వరకు కూడా ఈ వైరస్ నుంచి కోలుకొని బయటకు వచ్చారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజులోనే 300కు పైగా కేసులు నమోదయ్యాయి. అటు మహారాష్ట్రలో కూడా కరోనా ఫస్ట్ వేరియంట్లో ఎంత ఉధృతి అయితే కొనసాగిందో అదే స్థాయిలో మహారాష్ట్రలో ఇప్పుడు ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ముంబైలో హై టెన్షన్ కనిపిస్తోంది. చాప కింద నీరులా కేసెస్ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ స్థానికంగా ఉన్న జనం అయితే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే ఈ కరోనా కేసెస్ ఇంకా స్ప్రెడ్ అయితే గనుక జనవరి ఫిబ్రవరిలో గనుక భారీగా కేసులు నమోదయ్యే అవకాశం కూడా లేకపోలేదని అటు వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి థర్డ్ వేవ్ రాకుండా కేంద్రం రంగంలోకి దిగిందా? ఎస్, కేంద్రం రంగంలోకి దిగింది. వ్యాక్సిన్తో కట్టడి చేసేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తోంది. చిన్నారులకు కూడా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టేసింది. 28 కోట్ల మందికి ప్రపంచంలో కరోనా సోకిన నేపథ్యం, అదేవిధంగా 54 లక్షల మంది మరణించినటువంటి పూర్వరంగంలో ఒమైక్రాన్ వేగంగా విస్తరించడం అనేది ప్రపంచవ్యాప్తంగా భయం గొలుపుతున్నటువంటి ఒక పరిణామం. అయితే ఈ వేరియంటు వలన ప్రమాదం తక్కువ, విస్తృతి ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఏమైనప్పటికీ గత 2 లేదా కొన్ని దేశాల్లో 3 తరంగాలు కలిగించినటువంటి మానవ ప్రాణ నష్టం, అదేవిధంగా ఇతరత్ర ఆర్థికంగా కలిగించినటువంటి అంశాలతోటి ప్రపంచం ఈ ఒమైక్రాన్ గురించి కూడా భయపడుతోందన్నది స్పష్టం. ప్రభుత్వాలు కూడా తగినటువంటి అలర్ట్ని కానీ లేదా కఠినమైనటువంటి నిబంధనల్ని అమలు జరపకపోవడం అనేటువంటిది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ అమెరికాలోను ఐరోపాలోని అనేక దేశాల్లో తమ హక్కు అనేటువంటి పేరుతోటి వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరిస్తున్నటువంటి జనం గణనీయంగా ఉన్నటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ అలజడితో కంపెనీలన్నీ తర్జన భర్జన పడుతున్నాయి. భారత్కు ఒమైక్రాన్ భయాలు ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు కంపెనీలన్నీ కూడా మొగ్గు చూపిస్తున్నాయి. ప్రముఖంగా ఐటీ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ వర్క్ చేసే కంపెనీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్ద కంపెనీస్ అయిన విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ లాంటి కంపెనీలు ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒమైక్రాన్ ప్రభావంపై కంపెనీలు కూడా అధ్యయనం చేపట్టాయి. ప్రభుత్వాల సూచనల తర్వాత ఒక తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అదే కంటిన్యూ చేయాలని కూడా ఇప్పటికే కంపెనీలు కొంత సమాచారాన్ని ఆయా ఎంప్లాయీస్కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి కనుక అటు దేశ రాజధాని, వాణిజ్య రాజధాని ఢిల్లీ, ముంబైలలో హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఉద్యోగుల్ని పిలిపించాలని ఐటీ దిగ్గజాలు కూడా భావించాయి. కానీ మళ్లీ ఒమైక్రాన్ అలర్ట్తో కంపెనీల ఆలోచన ధోరణి కూడా మారుతోంది. కార్యాలయాలకు పిలిపించే విషయంపైన కంపెనీలన్నీ కూడా వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీసీఎస్, విప్రో కార్యాలయాల్లో 10% స్టాఫ్ మాత్రమే పనిచేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ కంపెనీస్కు సంబంధించి వర్క్లో ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా చర్యలు చేపట్టే దిశగా కంపెనీలు వెళ్తున్నాయి. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి అన్ని సాఫ్ట్వేర్ అండ్ ఆన్లైన్ రిలేటెడ్ కంపెనీస్ కూడా. ఇక ఒమైక్రాన్ వ్యాప్తితో రిటర్న్ టు ఆఫీస్ ప్లాన్లన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాయి కంపెనీలు. అదే సమయంలో ఉద్యోగులను కూడా శాశ్వతంగా పనిచేసే ఏర్పాటుపైన దృష్టి పెడుతున్నాయి. సో మొత్తం పరిణామాలను గమనిస్తున్నామని చెప్తున్నారు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ యాజమాన్యం కూడా. దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఒమైక్రాన్ కేసులను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే బ్యాక్ టు వర్క్ ప్రారంభించాలని గతంలో ఏదైతే కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయో మళ్ళీ ఇప్పుడు అదే నిర్ణయాన్ని కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తోంది. అక్టోబర్, డిసెంబర్ నాటికి బ్యాక్ టు వర్క్ అమలుకు ఒక ప్లాన్ సిద్ధం చేసినప్పటికీ కూడా మళ్ళీ ఒమైక్రాన్ భయాలు వెంటాడుతున్న ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ 3 ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, కోవాక్స్ అని నోవాక్స్ యొక్క వ్యాక్సిన్ని యాక్సెప్ట్ చేయటం. ఇది నానో పార్టికల్ వ్యాక్సిన్. ఈ నానో పార్టికల్ వ్యాక్సిన్ని మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అలాగే బయలాజికల్ ఈ వ్యాక్సిన్ది కార్బివాక్స్ అనే వ్యాక్సిన్ కూడా ఇండియాలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. ఇవి 2 వచ్చినప్పుడు మనకి వ్యాక్సిన్ కొరత అనేది పూర్తిగా నివారించబడే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మనం ఎలిజిబుల్ పాపులేషన్లో 62% మందికి 2 డోసులు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. 90% మందికి 62% మందికి 2 డోసులు ఇచ్చినప్పుడు 90% మందికి 1 డోసు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త వ్యాక్సిన్స్ కూడా మనకి అందుబాటులోకి వచ్చినట్లయితే ఎక్కువ మందికి ప్రికాషనరీ డోసెస్ లేదా బూస్టర్ డోసెస్ ఇవ్వడానికి, అదేవిధంగా
టీన్స్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా పనికొస్తుంది. ఇప్పటికి 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు అందరూ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కొంత మేరకు ఆ పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఒమిక్రాన్ గురించి వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా ప్రికాషన్స్ తీసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం అనేది గమనించాలి. కానీ అటు దక్షిణాఫ్రికాలో వైరస్ అక్కడ తీవ్రంగా ప్రబలింది. ప్రస్తుతం అక్కడ అధికారులందరూ కూడా తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. అటు యునైటెడ్ కింగ్డమ్తో పాటు యూరప్లో కూడా భారీగా థర్డ్ వేరియంట్ కేసెస్ కనిపిస్తున్నాయి. ఐటీ కంపెనీలు బ్యాక్ టు వర్క్ ప్రారంభించాలని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా కంపెనీలు ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఆర్థికంగా వ్యవస్థల పునరుత్తేజానికి బాసట అన్న భావనలోనే ఉన్నాయి కంపెనీస్ అన్నీ కూడా. అందుకే కరోనా విషయంలో జాగ్రత్తలు వహించాలన్న యోచన, ఆర్థికంగా నష్టాలు చవిచూడకూడదని భావిస్తున్న కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఇక జనవరి నుంచి ఉద్యోగాలకు పిలిపిస్తామని పలు కంపెనీలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఇంతలోనే కరోనా ఒమైక్రాన్ వేరియంట్ బయటపడటంతో మళ్ళీ ఆ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నాయి. అయితే డెల్టా కంటే కూడా ఇప్పుడున్న ఒమైక్రాన్ వేరియంట్ 70% ఎక్కువగా వ్యాపిస్తోంది అంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరిస్తోంది. ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఇప్పటిదాకా కూడా. మరి జనవరి నుంచి విధుల్లోకి రావాలి అంటూ గతంలో ఏవైతే కంపెనీలు పిలుపునిచ్చాయో అవన్నీ కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదా పునఃసమీక్షించే ఆలోచనే కనిపిస్తోంది. మొత్తానికి భారతదేశం విషయానికి వస్తే అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీయే సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుని 9 నెలలు దాటాక ప్రికాషన్ డోస్ కూడా ఇస్తామని పేర్కొన్నారు ప్రధాని. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి వ్యాక్సినేషన్ కూడా త్వరలోనే జరుగుతుందన్నారు. ఇక దేశంలో 3వ వేవ్ వస్తుందన్న బెంగలోనే ప్రజలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి కట్టడి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం అయితే భరోసా ఇస్తోంది. కరోనా గతంలో విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అన్న వర్రీ కూడా ఒకవైపు ఇటు జనాన్ని అటు ప్రభుత్వాలను కూడా వెంటాడుతోంది. అందుకే ఏవైతే కంపెనీస్ ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయించాయో బ్యాక్ టు ఆఫీస్ అనే నిర్ణయం పైన ఇప్పుడు మళ్ళీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. థర్డ్ వేవ్ ఎంత విస్తృతంగా వస్తుందనేది మనకు తెలియదు. ఈ లోపల ఇప్పుడు మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ కానీ ఎలాంటి మాఫియా అనే పదం రాకుండా చూడాలంటే స్టేట్ గవర్నమెంట్స్ టోటల్ ఆక్సిజన్, ఎమర్జెన్సీ డ్రగ్స్, ఎక్విప్మెంటు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో ఎక్కడైతే పేషెంట్ కోవిడ్ బారిన పడి అడ్మిట్ అయ్యి రిజిస్టర్ అవుతాడో వాళ్ళకి డైరెక్ట్గా ఆక్సిజన్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ డ్రగ్స్ సరఫరా చేయగలిగితే ఈ మధ్యవర్తులు ఎవరైతే మాఫియా కానీ హై రేట్స్తో అమ్ముతున్నారో వాళ్ళని కంట్రోల్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా రిలీజ్ చేసే విధంగా ఈ కోవిడ్ బారిన పడిన వ్యక్తులకు అందుబాటులోకి వస్తే తప్పనిసరిగా మనం థర్డ్ వేవ్ ఎదుర్కోగలుగుతాం. ఇప్పటికీ ఇండియాలో దాదాపుగా 80 నుంచి 90 కోట్ల మందికి వైరస్ వచ్చిపోయినట్టుగా నేను భావిస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు యాంటీబాడీ డిటెక్ట్ అవుతుంది. సో దానివల్లనే మనం ఇప్పుడు కేసెస్ తగ్గుముఖం పట్టాయి. లేకపోతే మన బాడీలో యాంటీబాడీస్ లేకుండా ఉంటే ఇప్పుడు మనకు 5 లక్షల కేసులు ఉండాల్సింది కేవలం 5,000 కేసులు ఉన్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ డోసు 90% ఇచ్చినాం, సెకండ్ డోసు 60% ఇచ్చినాం. వ్యాక్సిన్ వలన ఒక కారణం అయితే క్రాస్ ఇన్ఫెక్షన్ వలన హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే మనకు రికవరీ రేటు కూడా 98% ఉంది. ఏవైతే 10,000 కేసులు రికార్డ్ అవుతున్నాయో వాటిలో 96% రికవర్ అవుతున్నారు, 2% అడ్మిట్ అవుతున్నారు, 0.5 to 0.7% డెత్ అవుతున్నారు. దీన్ని బట్టి మనకేంటంటే మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయంటే దాని అర్థము మనకు హర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఏదేమైనా కూడా ఐటీ రంగం విషయానికి వస్తే కనుక ఒమైక్రాన్ ఇంపాక్ట్ తేలేకనే ఏదైనా నిర్ణయం ప్రకటిస్తామని కూడా దేశీయంగా ఉన్న ఐటీ కంపెనీలన్నీ కూడా చెప్తున్న మాట. మొత్తానికి ఐటీ సేవలకు అంతరాయం కలగకుండా ఉంటే చాలు అనే ఒక భావన అయితే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో ఒమైక్రాన్ కేసులు నమోదవుతున్నాయి కనుక ఇది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉన్న ప్రాంతాల్లో 1.5 నుంచి 3 రోజుల్లోనే రెట్టింపు వ్యాప్తి ఉంటుంది కనుక కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముంబై ఐటీ దిగ్గజం మరో విధమైన ఆలోచన చేస్తోంది. ఐటీ దిగ్గజం హైబ్రిడ్ వర్క్ ప్లేస్ మోడల్ ఆలోచన చేస్తోంది. 25/25 ప్లాన్ రూపొందిస్తోంది కంపెనీ.
అంటే 2025 నాటికి ఆఫీసులో 25% మంది ఉద్యోగులే ఉండేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. దీనికి కూడా ఉద్యోగులు కూడా ఓకే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇష్టానుసారంగా వర్క్ ఫ్రమ్ హోమ్, బ్యాక్ టు వర్క్ అనే ఒక నిర్ణయాలు తీసుకునే కంటే కూడా కొంత శాతం మంది, అంటే ఒక 10% కానీ 25% కానీ ఉద్యోగులతో పని నడిపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కంపెనీస్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక 10% మంది ఉద్యోగులతో పనిచేస్తోంది హెచ్సిఎల్ టెక్నాలజీస్. అయితే జనవరిలో కేసెస్ పెరిగే అవకాశం ఉంది అని వైద్య శాఖ నుంచి అలర్ట్స్ వస్తున్న నేపథ్యంలో కోవిడ్ ఉధృతి ఎలా ఉంటుందో పరిశీలించాకే కంపెనీ సీనియర్లందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా ఇప్పటికే పలు భారీ కంపెనీలు అయితే ప్రకటించాయి. కార్యాలయం నుంచి వర్క్ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కొన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరి వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తెలియాలి. టెక్ మహీంద్రా కానివ్వండి, లేకపోతే మిగతా కొన్ని కంపెనీలు ఇప్పటికీ కూడా తమ వర్క్ని కార్యాలయం నుంచి కొనసాగిస్తున్నాయి. ఇక డిసెంబర్ వరకు కూడా ఉద్యోగులకు నచ్చినట్టుగానే అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నట్టుగానే విధులు కొనసాగుతాయని కూడా కొన్ని కంపెనీలు స్పష్టం చేశాయి. చైనాలోని షియాన్ అనే నగరంలో 1,30,00,000 మంది జనాభా ఉన్నారు. అయినప్పటికీ అక్కడ వెలువడినటువంటి కేసులు 140, 150 లేదా 200. ఆ మాత్రానికే అక్కడి ప్రభుత్వం మొత్తం 1,30,00,000 మంది జనాభా ఉన్నటువంటి పట్టణానికి లాక్డౌన్ విధించి పౌరులెవరూ బయటికి రాకుండా, వ్యాధి విస్తరించకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. అందువలన ప్రపంచంలో అనేక దేశాలు జనాన్ని గాలికి వదిలేస్తున్నటువంటి తీరు ఒకవైపు కనిపిస్తుంటే, చైనాలో జీరో కోవిడ్ అనేటువంటి లక్ష్యంతో ఒక కేసు కనపడినప్పటికీ చిన్న పట్టణమైనా పెద్ద పట్టణమైనా మొత్తం పరీక్షలు జరపడం, అదేవిధంగా లాక్డౌన్ విధించడం అనేటువంటిది ఒక పరిణామంగా మనం అక్కడ చూస్తున్నాం. అందువలన జనానికి రక్షణ కల్పించే దిశగా చైనా వంటి దేశాలు లేదా క్యూబా వంటి దేశాలు ప్రయత్నిస్తుంటే, మిగతా దేశాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయనేది స్పష్టం. కరోనా తన రూపాలు మార్చుకొని మాటు వేసి మరీ ప్రపంచాన్ని వేటేస్తోంది. ఇవాళ ప్రశాంతంగా ఉన్నాం అనుకున్న దేశాలు ఒక్క రోజులోనే గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారిగా కేసెస్ పెరుగుతూ ఉంటే ప్రమాదం ఎలా వస్తుందో కూడా అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. అయితే కరోనా అంటే భయం కాదు, పోరాడటమే అని ప్రపంచ దేశాలు ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికాతో సహా యూరప్ దేశాలు బూస్టర్ డోస్ అంటూ రక్షణ చర్యలు చేపడితే, కరోనా కట్టడికి 4వ డోసును ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది ఇజ్రాయెల్. కరోనా విషయంలో ఒక్కటి మాత్రమే నిజం, మన పక్క వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలని మొన్నటి వరకు అనుకునేవాళ్ళం. కానీ వచ్చే రోజుల్లో ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉంటేనే మిగతా వారికి అది శ్రీరామ రక్ష అని రుజువవుతోంది. కరోనా కారణంగా ఆఫ్రికా దేశాలు పెద్దగా నష్టపోకపోయినా ఆ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇటు భారత్లోనూ కరోనా 3rd వేవ్ గుబులు రేపుతోంది. అందుకే ప్రికాషన్ డోస్తో ప్రజలను రక్షించేందుకు కేంద్రం సహాయక చర్యలు తీసుకుంటోంది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కొత్త పుంతలు తొక్కటం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి నుంచి కార్యాలయాలు ప్రారంభించాలని భావిస్తున్న కంపెనీలు ఒమైక్రాన్ దెబ్బతో ఇప్పుడప్పుడే ఆఫీసులు తెరిచే ఆలోచన కూడా విరమించుకుంటున్నాయి. ఒమైక్రాన్ వ్యవహారం పూర్తిగా తేలాకనే ఆఫీసులు తెరుస్తామంటూ ఐటీ దిగ్గజాలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా స్పష్టం చేస్తూ ఉంటే, మరికొన్ని కంపెనీలు మాత్రం లాంగ్ రన్లో పూర్తి స్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.